చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం టీడీపీ గోశాల వద్ద కారులో మంటలు చెలరేగాయి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సురేంద్ర, అతని భార్య తిరుపతి నుండి బెంగళూరుకు కొత్త ఈవీ కారులో వెళుతుండగా పలమనేరు సమీపంలో హఠాత్తుగా కారులో మంటలు రావడం గమనించిన సురేంద్ర వాహనాన్ని పక్కన ఆపేశాడు. ఈ ఘటన నిర్మానుష్య ప్రాంతంలో జరగడంతో సురేంద్ర దంపతులు భయభ్రాంతులకు గురయ్యారు. 3 నెలల క్రితం ఇష్టపడి కొనుక్కున్న కారు కళ్ల ముందే కాలిపోవడంతో సురేంద్ర ఆవేదన చెందాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. నా పేరు సురేంద్ర అండి. నేను టాటా హ్యారియర్ ఈవీని నవంబర్ నెలలో పర్చేస్ చేశాను 2025 విశాఖపట్నంలోని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో నేను విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేరు ఎంటర్ అయ్యాను. చిత్తూరు క్రాస్ చేసి ఆ కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్ గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్ గా చాలా సేఫ్ గా ఉంటది అని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ ని పాటించారు అన్ని అన్నారు. మా కారు అలా మొత్తం కంప్లీట్ గా కాలిపోయేటప్పటికి అసలు ఇంకా లక్కీగా మేము బయటపడ్డం, అది చాలా దేవుడు మా వైపు ఉన్నాడు, మేము సేవ్ అయ్యాం. మ్యారేజ్ చూసుకొని రావులపాలెంలో స్టే చేసి నెక్స్ట్ 26th రోజు మార్నింగ్ బయలుదేరాము. ఇది 27 మిడ్ నైట్ అంటే మార్నింగ్ 27 మార్నింగ్ 1:30 AM ఫైర్ అలా పొగలు వచ్చి ఫైర్ వచ్చేసింది. తిరుపతిలో 11:20కి మేము ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని బెంగళూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఇచ్చారు. 89% స్టిల్ ఛార్జింగ్ ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగే టైంకి 89% స్టిల్ ఛార్జింగ్ ఉన్నారు.